ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేపుతూ వచ్చాయి. మొత్తానికి ఆ ఉత్కంఠకి తెరపడిందని చెప్పొచ్చు. కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది, భారీ మెజారిటీతోటి దూసుకుపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కూటమి నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటుతున్నాయి. సో ఈ విషయంపై స్పందించేందుకు మనతో పాటు లైవ్ కాల్లోని సిద్ధంగా ఉన్నారు బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ కృష్ణరాజ్ గారు. హలో సార్. నమస్తే అండి సార్, ఈసారి మనం చూస్తే కన్నీ విన్ని ఎరుగని రీతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు రిజల్ట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని, ఈ కూటమి విజయాన్ని? ఇది యాక్చువల్ గా ఊహించిన విజయమేనండి. మేము గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు అది అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో నగ్గుతారు. అలాగే ఆయన ఏదైతే మాట ఇచ్చారో ప్రజలందరికీ కూడా, ప్రజల ఏదైతే కోరారో వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని పాతాళ లోకానికి తొక్కేస్తాను అని ఆయన ఏదైతే అది ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజల అభీష్టం మేరకు అది నెరవేర్చేటట్టుగా ఈ రోజు అది సిద్ధించిందని మేమైతే పూర్తిగా భావిస్తున్నాం. అంటే దీంట్లో ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క మేధాశక్తి, అలాగే ఆయనకున్న పట్టుదల, అలాగే ఆయన త్యాగశీలి తత్వం ఈ విజయానికి నాందిగా చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే 2020 నుంచి ఎప్పుడైతే ఆయన బీజేపీలో 2019లో జాయిన్ అయ్యారో, 2020 నుంచి కూడా ఎన్డీఏలో జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఆయన ఒకటే మాట అన్నారు, నేను ఎటువంటి పరిస్థితుల్లోని ప్రజా వ్యతిరేక ఓటు, అదే పాలనా వ్యతిరేక ఓటు ఎటువంటి చేయించను, ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తాను, దానికి తగ్గట్టుగా అవసరమైతే నేను తెలుగుదేశాన్ని కలుపుకుని ముందుకెళ్తాను, అలాగే బీజేపీని కూడా నేను ఒప్పించి ముందుకు తీసుకెళ్తాను, మీ యొక్క అభిష్టం మేరకు ఆయన్ని వైసీపీ పాలనని ఆపాలి, జగన్ గారిని గట్టి దింపాలి అని ఆయన ఏదైతే. సో మీరు బీజేపీ నుంచి పిఠాపురంలో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో కూటమి సభ్యులందరూ కూడా కలిసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఆయన విజయంలోని మీరు కూడా పాలు పంచుకుని ఉన్నారు. అయితే ప్రస్తుతము పిఠాపురంలోని వాతావరణం ఎలా ఉంది? ఎంత సంబరాలు జరుగుతూ ఉన్నాయి? లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే మనకి 2019 ఎన్నికల్లోని కనీసం అతను గెలవడం కూడా జరగలేదు. ఈసారి భారీ మెజారిటీ తోటి, కొంత ఓట్లు కాదు, ఒక 10,000 కాదు, 20,000 కాదు, 60,000 పైన మెజారిటీ ఓట్లతోటి ఆయన గెలుపొందడం జరిగింది. సో ఎలా ఉంది అక్కడ అంతా వాతావరణం? ఇక్కడ వాతావరణం అయితే చాలా అనుభవంగా ఉందండి. బట్ 144 సెక్షన్ విధించారు కాబట్టి కొంచెం సంబరాలని చాలా లిమిట్ లో చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఆనందం మాత్రం చాలా గొప్పగా ఉంది. కారణం ఏంటంటే ఆయన 70,000 మెజారిటీతో నగడం అనేది చిన్న విషయం కాదు. కారణం ఏంటి అంటే ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇడుపులపాయి నుంచి పులివెందుల నుంచి కూడా అంత మెజారిటీ తెచ్చుకోలేదు. సో ఆయన్ని మెజారిటీలో కూడా జగన్ గారిని అధిగమించడం ఇక్కడ ప్రజలకు బాగా నచ్చింది. అలాగే దగ్గర డబుల్ డిజిట్ కి పరిమితం చేసేటట్టుగా వైఎస్ఆర్ పార్టీని ముందుకు పెట్టడం కూడా ప్రజలు బాగా స్వాగతిస్తున్నారు. అయితే మాట్లాడితే జగన్ గారు ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, సింక్ లో గ్లాస్ ఉండాలి అని ఏదైతే నినాదం చెప్పారో ఈ రోజు ప్రజలు దానికి ఒక రకమైన సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఇంట్లో ఫ్యాన్లు ఏదైతే పాడైపోయినాయో ఆ ఫ్యాన్లని బయట రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద లాక్కుంటూ తీసుకెళ్తున్నారు. అంటే ఆయన చెప్పిన పదాన్ని ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యాన్ ని రెక్కలు లేని ఫ్యాన్ మాకు వద్దు, అమృతంతో నిండిన లోటస్ మీద ఉన్న గ్లాస్ మాకు కావాలి అనేటట్టుగా భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాత్రం సంబర అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నాగబాబు గారు కానివ్వండి, అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ వదిన గారు పద్మ గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అక్క గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ జన సైనికులకు కానివ్వండి, వేరే మహిళలకు కానివ్వండి, అలాగే ఏనులకు కానివ్వండి, అలాగే టీడీపీ తమ్ములకు కానివ్వండి, అలాగే ప్రజలకు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరినీ కూడా కలిసి చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది అందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ విజయంలో మీ సుమన్ టీవీకి కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే మీరు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ ఛానల్ గా ఎంతో పేరు గడించుకున్నారు. ప్రజల అభిష్టం మేరకు
మీరు అందించిన సహకారాలు, ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం మీ ఛానల్ ద్వారా ఇంకా కూడా మాకు మీ ద్వారా కూడా ఎంతో కొంత విజయం చేకూరిందని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు కూడా అన్ని రకాలైన సంబరాలు చేసుకోవాలని, చేసుకుంటారని మనందరం కలిసి ఒక తాటి మీద ఉండి ముఖ్యంగా పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుని అలాగే ఆంధ్రప్రదేశ్ ని కూడా అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనే ఆలోచనతో ఈ మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు, ఈ అంశంపై స్పందించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.